నెల్లూరు వనంతోపు సెంటర్ జనహిత వాత్సల్య ఆశ్రమంలో సిబ్బందికి కొత్త బట్టలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత అందజేశారు. చిన్నారిని గొప్పగా తీర్చిదిద్దుతున్న వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవి సాంబశివరావును సిబ్బందిని అభినందించారు. స్వర్గీయ లలితమ్మ భాస్కరరావు చాగడం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎండీ గౌరీశంకర్ సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పిల్లలకు పెద్దలకు అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. పిల్లల కంటికి సంబంధించిన టెస్టులు ఆప్థాల్మిక్ ఆఫీసర్స్ గోపి శశికళ నిర్వహించారు. అనంతరం మానవ సేవే మాధవ సేవ టీంలో చాలా గొప్పగా సేవలందిస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న రిటైర్డ్ ఉద్యోగులు నల్లవడ్ల శైలజ, భర్త డాక్టర్ ప్రసన్న ఆంజనేయ రెడ్డి, ఎస్వీ వాసుకి తదితరులని అదనపు వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కాదర్వలి, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ సుధీర్, టౌన్ బ్రాంచ్ ఎస్ఐటి వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీ హంస జిల్లా అధ్యకులు చేజల్ల సుధాకర్రావు మాట్లాడుతూ 6 ఏళ్లుగా వాత్సల్య చిన్నారులకు నూతన వస్త్రాలు, ప్రొవిజన్స్, ఇతర సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న సేవా టీం సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా టీం నిర్వాహకులు అరవ పరిమళ, ఆర్ ఇందిర, ప్రఫుల్ల, జయశ్రీ, జీవీ పుల్లారెడ్డి, జె శ్రీనివాసులు, గంధవల్ల దశరథ రామయ్య, ఉద్దండి కోటేష్, బషీర్, జలీల్ అహ్మద్, కల్పం రమేష్, కందుకూరి ఆకలింగం, గౌస్ భాష, మురళి, పంచాక్షరి మల్లయ్య, శ్రీనివాసులు, బి గోపి, శ్రీనివాసరావు, ఆర్ లక్ష్మీకాంతమ్మ, చేజల్ల తేజ, ఎస్ తిరుపతిరావు, కె రమేష్, ఎస్వి వాసుకి, టి బ్రహ్మేంద్ర తదితర టీం సభ్యులు పాల్గొన్నారు. మానవ సేవయే మాధవ సేవ ద్వారా కరోనా టైంలో రోడ్ల మీద వెళ్లే వాళ్ళకి అందరికీ భోజనాలు, ఆహార సదుపాయాలు అన్ని చూస్తా ఉన్న టైంలో ఆశ్రమాల్లో ఉన్న పెద్దలు, పిల్లలు వీళ్ళ ఆశ్రమాలకు ఎవరు పోరు. ఈ టైంలో మనం ఏదో ఒకటి చేయాలి అనే సంకల్పంతో ఫస్ట్ నేను డిస్కస్ చేసుకున్నప్పుడు మొదటిగా నేను చెప్పిన వ్యక్తి శ్రీనివాసులు గారు. ఆయన అప్పుడు సీనియర్ అసిస్టెంట్ గా ఉండేవారు, ప్రజెంట్ సూపరింటెండెంట్ గా ఉన్నారు. ఈ రోజు వారు శ్రీనివాసులు గారు కూడా రావడం జరిగింది. మొదటగా నాకు ఈ మానవ సేవ గ్రూప్ పరిచయం అయ్యేందుకు, ఇది ఏర్పాటు చేసేందుకు మొదటి వ్యక్తి శ్రీనివాసులు గారు. వారి స్ఫూర్తితో నేను స్టార్ట్ చేయడం జరిగింది. మానవ సేవ ద్వారా మొదటగా అనేక మంది పిల్లలకి ప్రతి ఆశ్రమం మాస్కులు కుట్టియటం, ప్రొవిజన్స్ ఇవ్వటం. ఆ టైంలో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఎవరు ఫుడ్కి ఇబ్బంది పడకుండా ఉండాలని స్టార్ట్ చేశాము. దాంతో పిల్లల విద్యాభివృద్ధిలో సహాయపడాలని బుక్స్, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా మంచి మార్కులు వస్తే వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం, ఇవన్నీ స్టార్ట్ చేశాం. తర్వాత వాత్సల్య నెల్లూరు జిల్లాలో ఉన్న వాటిలో బెస్ట్ ఏదంటే వాత్సల్య ఆశ్రమాన్ని గ్రహించి వాత్సల్య ఆశ్రమంలో పిల్లల్ని చదివించడము, నెక్స్ట్ వచ్చి వాళ్ళకి ప్రొవిజన్స్ అందజేయడం, వాళ్ళకి మ్యారేజెస్ అయితే వాటిలో సహకరించడం, అదేవిధంగా ప్రతి సంవత్సరం వారికి కొత్త బట్టలు అందజేసే కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇది 6వ సంవత్సరం కంటిన్యూ అవుతూ ఉంది. దాదాపు ఇప్పుడు ఈ సంవత్సరం 81 మంది పిల్లలకు కొత్త బట్టలు అందజేసే కార్యక్రమం, ఒక 15 మంది స్టాఫ్ కి తల్లిదండ్రులాగా చూసుకుంటున్నారు వాళ్ళకి కొత్త బట్టలు అందజేసే కార్యక్రమం చేస్తున్నాం. మానవ సేవ టీంలోని సభ్యులందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేను ఒక్కడిని కాదు, దీంట్లో అధికారులు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులే కాదు, సేవా తత్పరత కలిగిన అనేక మంది ఒకరిద్దరితో స్టార్ట్ చేసిన గ్రూప్ ఈ రోజు 250 మందితో ఇదైంది. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా చాగడం ట్రస్ట్ వారు లలితమ్మ భాస్కర్రావు వాళ్ళ తండ్రికి గుర్తుగా ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ పెట్టి దాదాపు 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అన్ని కూడా ఫ్రీగా చేసి అత్యాధునిక ల్యాబొరేటరీతో వాళ్ళు ఫ్రీగా చేసే సదుపాయం మనం పిలిచిన వెంటనే వారు రావడం జరిగింది. ఆయన ఎండి గౌరీశంకర్ గారు, అదేవిధంగా సిఇఓ గారు సీతారామ ఆంజనేయులు వారు రిక్వెస్ట్ చేసిన వెంటనే ఈ రోజు వాళ్ళ స్టాఫ్ అందరినీ పంపించడం జరిగింది. ఈ రోజు దాదాపు ఒక 150 మందికి వాళ్ళు టెస్టులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆప్థాల్మిక్ సంబంధించి మన గోపి గారు, అదేవిధంగా మన ఒక స్టాఫ్ ఒకరిద్దరు వచ్చేసి వాళ్ళు కూడా కంటి సంబంధించి పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు దాదాపు ఒక 100 మందికి పిల్లలకు కానీ వారిని చూసుకునే తల్లిదండ్రులకు కానీ ఒక 100 మంది కొత్త బట్టలు అందజేసే కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత గారి పేరు మీద గారు అందజేస్తారు. అదేవిధంగా జిల్లా అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ కాదర్వల్లి గారు, అదేవిధంగా జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుధీర్ గారు కూడా కొత్త బట్టలు అందజేసే కార్యక్రమంలో వారు పాల్గొని వారు అందజేస్తారు. అదేవిధంగా ఈ క్యాంపులు, ఈ పరిసరాలు, ఈ రోజు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా మానవ సేవలో సేవ చేస్తూ ఉన్న అధికారులు, ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ రోజు వారు సత్కరించే ఒక కార్యక్రమం ఉంది. దానిలో ఈ రోజు 2 అధికారులను సీతారామాంజనేయ రెడ్డి గారు సార్ గారిని, అదేవిధంగా వాస్కి సార్ని స్టాటిస్టికల్ ఆఫీసర్ గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. వారిని రిటైర్డ్
అయ్యారు కాబట్టి వారిని సత్కరించే కార్యక్రమం కూడా ఈ రోజు జిల్లా అధికారి డాక్టర్ సుజాత గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మానవ సేవయే మాధవ సేవ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ గ్రూపు ఒకరిద్దరితో స్టార్ట్ అయ్యి 250 మందితో ఉంది. అది 2500 మందిగా ఆ గ్రూప్ తయారయ్యి నిర్విరామంగా పేద ప్రజలు నిరాదరణ గురైన నిస్సహాయులందరినీ ఆదుకునేదానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, అదేవిధంగా రిటైర్డ్ అయిన ప్రతి అధికారి ఉద్యోగి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకు రిటైర్ అయ్యాము ఇంకేమి ఇది లేదు అని అనుకోకుండా ఈ సేవా కార్యక్రమాల్లో నిరంతరాయంగా పాల్గొంటూ నలుగురికి సహాయపడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనహిత వాత్సల్య ఆశ్రమాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్న ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవి సాంబశివరావు గారికి, అదేవిధంగా ఇక్కడ సిబ్బందికి, అధ్యాపకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.